రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే అక్కడ రాయబడిన మాట, కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. There is no condemnation, there is no judgment upon God's people. ఎందుకు దేవుని ప్రజలు శిక్షావిధి నుండి తప్పించుకున్నారంటే, ఆ శిక్షను ఎవరు భరించారు? యేసుప్రభు భరించారు. నీకు బదులుగా, నాకు బదులుగా మన స్థానాన్ని కోరుకున్న దేవుడు ఆయన సిలువలో మరణించడం ద్వారా మనందరినీ ఆయన పాపపు బానిసత్వం నుండి, శాపపు కాండి నుండి ఆయన మనం విడుదల చేశారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకప్పుడు మనందరం పాపం అనే కాడి క్రింద నలిగిపోతున్న వారమే, శాపగ్రస్తమైన పరిస్థితుల్లో ఉన్నవారమే. కానీ క్రీస్తు ప్రభువు మన నిమిత్తం మరణించాడనే విషయాన్ని ఎప్పుడైతే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నామో, శిక్ష మన మీద ఏమైంది? కొట్టివేయబడింది. యెహోవా మీకు విధించిన శిక్షను ఆయన కొట్టేశాడు కాబట్టి మీరు సంతోషించండి. శిక్ష మీద ఉన్నవాడు లేదా జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయబడిన వాడిలో సంతోషం లేదు, ఆనందం లేదు. ఉగ్రత ఏ క్షణమైనా అతని మీద పడచ్చు, ఆ పాప ఫలితం ఏనాడైనా అతని మీద పడచ్చు. కానీ నువ్వు యేసుక్రీస్తు ప్రభు నీ రక్షకుని అంగీకరించినప్పుడు నీ ప్రతి పాప ఫలాన్ని యేసు ప్రభు సిలువలో కొట్టేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. యేసునంటే గుడ్ న్యూస్. ఇది ఒక శుభవార్త కాదా? మనందరం సంతోషించాల్సిన వార్త కాదా? మన శిక్షను మన ప్రభు అయిన దేవుడు ఏం చేశాడు? ఆయన భరించాడు, మనలను తెలియజేశాడు, మనల్ని రక్షించాడు ఆయన. ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాల సమూహాన్ని ఆఫ్రికా ఖండం అన్నాం. అదే సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా అని కనుక మనం ప్రకటించామంటే అది ఒక దేశం. అది సౌత్ ఆఫ్రికా ఈజ్ ఏ సెపరేట్ నేషన్. అయితే ఆఫ్రికా ఖండంలో చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఒక ప్రాంతంలో ఒక తెగ నివసించేవారు. ఎప్పటికీ కూడా ఈ ట్రైబ్స్ లేదా క్లాన్స్ అనబడే ఈ మాటలు మనం వింటున్నప్పుడు వారికి ప్రభుత్వాలతో పెద్దగా పనుండదు. ఆ తెగల మధ్యలో నాయకులు ఉంటారు. వారు చెప్పిందే వారికి, ఒక మాటలో చెప్పాలంటే ఇంకా శాసనం అన్నమాట. వారు చెప్పింది ఆ గ్రామం అంతా చేయాల్సిందే, ఆ ప్రజలందరూ చేయాల్సిందే. వారికి ప్రభుత్వాలతో పెద్దగా పని ఉండదు. కానీ గ్రామ నాయకులు ఇప్పుడు కూడా, ఈ కాలంలో కూడా మన భారతదేశంలో చాలా విలేజెస్లో గ్రామ పెద్దల వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే. వాళ్ళే తీర్పులు చెప్పేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఇక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయడం కానీ లేదా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ కోర్టులు తీసుకెళ్ళడం ఏమీ లే. ఆ గ్రామ పెద్దలు కూర్చుంటారు. ఒక రచ్చబండ అనుకోండి, లేకపోతే గ్రామ చావడి అనండి, రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి. అక్కడ కూర్చుంటారు వాళ్ళందరూ, ఒక 6, 7, 8 మంది ఉంటారు. అక్కడ సమస్య చెప్పిన తర్వాత వాళ్ళే తీర్పు చెప్పేస్తూ ఉంటారు. ఆ తీర్పును అందరూ చేయాల్సిందే. అలా కాని పక్షంలో గ్రామం నుండి వెలివేస్తారు, ఎక్స్కమ్యూనికేట్ చేసేస్తారు వాళ్ళు. ఇంక మీరు గ్రామంలో ఉండడానికి వీల్లేదని గ్రామ పెద్దల వ్యవస్థ ఆఫ్రికా ఖండంలో కూడా చాలా ఎక్కువగా ఉన్న రోజులు అవి. ఒక ఆయన ఆ గ్రామంలో పెద్దగా ఉన్నాడు. ఆయన క్రింద కొంతమంది ఉండేవారు. గ్రామంలో ఎవరు ఏ తప్పు చేసినా ఆ వ్యక్తి శిక్షలు విధించేవాడు. ఇగో ఈ వ్యక్తి ఈ తప్పు చేశాడు కాబట్టి, ఈ తప్పుడు మాట మాట్లాడాడు కాబట్టి, ఆ ఎదుటి వాని వ్యక్తిని దొంగిలించాడు కాబట్టి ఇది శిక్ష, ఇతన్ని బెత్తంతో కొట్టండి, లేకపోతే చీకటి గదిలో బంధించండి. ఇలా రకరకాల శిక్షలన్నీ కూడా వేస్తుండేవాడు. ఎప్పటికీ కూడా మన భారతదేశంలో కొన్ని తెగలు ఉన్నాయి. పేర్లు చెప్పను కానీ మళ్ళీ కులాల పేర్లు ఎత్తామని కొంతమంది ఇబ్బంది పడతారు. ఆ తెగల మధ్యలో కొన్ని రకాలైన హార్డ్ డెసిషన్స్ ఉంటాయి. మరుగుతున్న నూనెలో చేయి పెట్టమంటారట. నువ్వు నిజంగా తప్పు చేయకపోతే ఆ మరుగుతున్న నూనెలో నువ్వు చేయి పెట్టినా నీ చేయి కాలదని చేశారు. అలా కొన్ని సందర్భాల్లో ఆ నూనె బాగా మరిగించి చేయి పెట్టాలి. దానిలో చేయి కాలితే నువ్వు తప్పు చేసావు, కాలకపోతే నువ్వేం చేయలేదన్నమాట, తప్పు చేయలేదని. గుణపం ఉంటుంది కదా, దాన్ని బాగా వేడి చేసి పిడకల మీద పెట్టి దాన్ని వేడి చేసిన తర్వాత గుణపం ఎత్తాలంటారు. ఆ ఎర్రగా కాలిన గుణపాన్ని లేదా ఐరన్ రాడ్ని ఒక వ్యక్తి పట్టుకుని చేతులతో దూరంగా విసిరాలి. ఆ పట్టుకునేటప్పుడు ఒకవేళ అతడు తప్పు చేస్తే చేతులు కాలిపోతాయి, తప్పు చేయలేదంటే చేతులు కాలలేదని. ఈ వ్యక్తి ఇలా తీసి గుణపం వేసే లోపల కనుక చేతులు కాలకపోతే ఈ వ్యక్తి తప్పు చేయలేదని నిర్ధారణకు వచ్చేసిన తెగలు ఉన్నాయి మన దేశంలో. ఇవన్నీ నిజంగా జరిగినాయి చెప్తున్నాను. ఆ కాలంలో ఆఫ్రికా ఖండంలో కూడా అలాంటి వ్యవస్థ కొనసాగుతున్న రోజుల్లో ఒక గ్రామ పెద్ద గ్రామాలకి తీర్పులు చెప్తా ఉన్నాడు. నువ్వు చేసిన పనికి అది తప్పు, ఇది తప్పు అని. ఒకరోజు ప్రియులరా, గ్రామ పెద్ద మరియు అక్కడున్న వాళ్ళందరూ కూర్చుని తీర్పులు చెబుతూ ఉండగా ఒక యవనస్తుని లాక్కుని వచ్చారు.
తీసుకొచ్చి గ్రామం పెద్ద ముందు నిలబెట్టారు. అయ్యా, ఈ వ్యక్తి తప్పు చేశాడని. ప్రతిసారి కూడా ఆ వ్యక్తి చాలా ధైర్యంగా తీర్పులు చెప్పేవాడు. సమస్యను విని ఏం చేశాడు ఇతను, లేదా ఏం చేసింది ఈమె అని విని దానికి తగ్గట్టుగా తీర్పులు చెప్పే ఆయన ఆ రోజు ఎందుకో బాగా డల్గా ఉన్నాడు. చేతులు కొంచెం వణుకుతూ ఉన్నాయి. ఆ ఎదుట నిలబడి తీసుకొచ్చిన యవనస్తుని గురించి అతను ఏం చేశాడో అన్నీ చెప్పారు. చెప్పగానే ఈ వ్యక్తి అన్నాడు, ఈ వ్యక్తికి ఒక 100 బెత్తపు దెబ్బలు శిక్ష విధిస్తున్నాను, ఒక 100 బెత్తంతో కొట్టండి అని. ఒక్క దెబ్బ తినడమే చాలా కష్టం, కానీ అక్కడున్న ఆ నేర తీవ్రతను బట్టి ఆ వ్యక్తి తీర్పు రిలీజ్ చేశాడు. ఆ యవనస్తుని చొక్కా తీసి ఆ వీపు మీద, దేహం మీద 100 బెత్తపు దెబ్బలు కొట్టాలి. ఒక్కొక్క దెబ్బ తింటా ఉంటే భయంకరమైన బాధ వస్తుంది. ఆ వ్యక్తిని సిద్ధం చేస్తున్నారు. చేతులు కట్టేసి ఒక చెట్టుకి నిలబెట్టిన తర్వాత ఆ వ్యక్తిని కొట్టాలి అతను చేసిన నేరాన్ని బట్టి. వెంటనే వ్యక్తి అన్నాడు, నేను ఎప్పుడూ ఏది మిమ్మల్ని అడగలేదు, కానీ ఈరోజు ఒక ఫేవర్ అడుగుతున్నాను. ఆ తక్కిన పెద్దలతో మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుసా, ఈరోజు ఆ యవనస్తుని స్థానంలో దయచేసి నన్ను నిలవబెట్టి నన్ను కొట్టండి అన్నాడు. మీకు అర్థమై ఉండొచ్చు ఎందుకు ఆ వ్యక్తి అలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే, ఆ యవనస్తుడు ఎవరో కాదు, తన సొంత కుమారుడే, తన సొంత కొడుకే. తప్పు చేశాడు, ప్రూవ్ చేయబడింది, శిక్ష విధించేశాడు తండ్రి. తండ్రి స్థానంలో అక్కడ గ్రామ పెద్దగా, న్యాయ నిర్ణేతగా ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి శిక్ష విధించాడు, 100 దెబ్బలు కొట్టండి అని. అయితే తన కుమారుడంటే ప్రేమ ఉన్న తండ్రి, తన రక్తాన్ని పంచుకుని పుట్టిన ఆ కుమారుడు శిక్షించబడ్డం అతనికి ఇష్టం కాదు. కానీ శిక్ష మాత్రం విధించబడాల్సిందే, ఆ స్థానంలో ఎవరో ఒకడు ఉండాల్సిందే. తండ్రి నిర్ణయించుకున్నాడు, నేను ఎందుకు వెళ్ళకూడదని. నేను వెళ్ళి నా కుమారుడి నిమిత్తం ఆ దెబ్బలు తింటాను. నేను పడుతున్న శ్రమ, నేరం చేయకపోయినా నా మీద పడుతున్న ఒక్కొక్క దెబ్బను నా కుమారుడు చూసినప్పుడు ఆ నేరం ఇంకొకసారి చేయకూడదన్న భావన అతనిలోకి రావాలి. అవుట్ ఆఫ్ లవ్ he has to make a decision not to commit that crime again. వచ్చాడు, ఆ కుమారుని విడిపించారు, తండ్రిని నిలవబెట్టారు. ఏ లోపమో ఏ మచ్చ లేని ఆ తండ్రి ఆ రోజు ఒక్కొక్క దెబ్బ తింటూ ఉంటే అందరి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ తన సొంత కుమారుడు ఏ వ్యక్తి అయితే శిక్ష విధించబడాలో ఆ స్థానంలో ఉండాలో వాడి కళ్ళం నీళ్ళు ఆగట్లేదు. తప్పు చేసింది నేను, కానీ నాకు బదులుగా నా తండ్రి, ఏ నేరము చేయని నా తండ్రి, ఒక్క రిమార్క్ కూడా లేని నా తండ్రి, అనేక మందికి మాదిరిగా ఉన్న నా తండ్రి నా నిమిత్తం దెబ్బలు తింటున్నాడని చూశాడు. ఒక్కొక్క దెబ్బ పడుతుంటే ఆ వీపు మీద ఆ బెత్తపు దెబ్బలతో ఆ రక్తం కారిపోతుంటే ఆ తండ్రిని చూసిన ప్రతిసారి ఆ పిక్చర్ కుమారుని యొక్క మనసులో పడిపోయింది. తండ్రిని చూసిన ప్రతిసారి కృతజ్ఞత, తండ్రిని చూసిన ప్రతిసారి ప్రేమ, తండ్రిని చూసిన ప్రతిసారి నా స్థానంలో నా తండ్రి నా నిమిత్తం శిక్ష భరించాడన్న ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో తండ్రిని గట్టిగా కౌగిలించుకుని ప్రతిసారి కృతజ్ఞత చెప్పడం నేర్చుకున్నాడు. కారణం ఏంటో తెలుసా, ప్రేమ ద్వారా ఆ కుమారుని బ్రతికించాలని, సన్మార్గంలో తీసుకురావాలని తండ్రి నిర్ణయించాడు. గమనించండి ప్రియులారా, దేవుడు ఎంచుకున్న మార్గం కూడా అదే. మనందరం శిక్షకు పాత్రులమే. మనం చేసిన దౌర్భాగ్యమైన పనులు, దుష్టత్వం, మూర్ఖత్వం, తిరుగుబాటుతనం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.